సీనియర్ జడ్జి నెక్స్ట్ చీఫ్ జస్టిస్ అయ్యే లిస్టులో ఉంటే ఆయన అలాంటోడు ఆయన ఇలాంటోడు ఆయనకి చీఫ్ జస్టిస్ ఇవ్వొద్దని లేఖ రాసే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి మరి ఒక మనిషికి? అతని మీద ఏం చర్య తీసుకున్నారు? ఆ జడ్జి మీద అలిగేషన్ చేశాడు, సీజే చేయొద్దని చెప్పారు కదా. చెప్పితే సీజే చేశారు కదా. సీజే చేశారంటే ఇతను రాసిన లేఖ తప్పనే కదా అర్థం. ఒక జడ్జి మీద అలిగేషన్ చేసిన వ్యక్తిని ఏం చేసింది న్యాయ వ్యవస్థ? సో అందువల్ల బరి తెగించినోడికి అన్నీ నడుస్తున్నాయండి. గౌరవించి భయపడుతూ ఉన్న వాడిని మాత్రం ఇంకా ఇరికిస్తోంది ఈ వ్యవస్థలు. అది అంటే ఎండ్ ఆఫ్ ది డే టు నైట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. వెరీ రిగ్రెట్ విత్ రిగ్రెట్స్. ఉమేష్ గారు 1 minute ప్లీజ్, 1 minute చెప్పండి. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు లైక్ మీరు చెప్తుంది సరే జనరల్ ఒపీనియన్, అలాగే విజయసాగర్ గారు చెప్పింది కూడా జనరల్ ఒపీనియన్. కాదు మనం అర్థం చేసుకోవాలి ఎట్లా జనరల్ ఒపీనియన్ సార్? ఉమేష్ గారు ఎట్లా జనరల్ ఒపీనియన్? కసబ్ కేసు ఇస్ ప్రూవెన్ కేసు కదా. కసబ్ కేసు ఇస్ ప్రూవెన్ కేసు కదా. ఆరు ఐపీసీఆర్ సెపరేట్ కోర్టే కదా. సెపరేట్ కోర్టే కదా. హౌ ఇట్ ఇస్ రెస్పెక్ట్ దట్ ఐ యామ్ అడ్వకేట్ రాజకీయ నాయకుడు. యా ఒకటి ఫోర్ట్రస్ స్కామ్ లో లాలూ ప్రసాద్ యాదవ్ గారికి కన్విక్షన్ వచ్చిన తర్వాత రబ్రీదేవి గారు సీఎం గా రావాల్సి వచ్చింది. అలాగే జయలలిత గారి కన్విక్షన్ వచ్చాక డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులో తర్వాత సీఎం మార్పు జరిగింది. అలాగే శిబు సోరెన్ గారి కేసులో రీసెంట్ గా అరవింద్ కేజ్రీవాల్ గారి కేసులో కూడా 5 నెలల పాటు ఆయన జైల్లో ఉంటే ఇంకొక వ్యక్తిని చీఫ్ మినిస్టర్ చేసుకోవాలి. ఇవన్నీ న్యాయస్థానాలు లేకుండా జరగలేదనో లేదా న్యాయస్థానాలు లేకపోతే జరుగుతున్నాయనో కాదు. దేర్ మేబీ సమ్ డిలే, ఐఎమ్ నాట్ డినైయింగ్. కాకపోతే న్యాయస్థానాల వల్లే డిలే అవుతుందనే ఒక పాయింట్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు వీళ్ళందరికీ ఏదైతే నేను పేర్లు ఇప్పుడు చెప్పాను, అజిత్ పవార్ అవ్వచ్చు, శిబు సోరెన్ అవ్వచ్చు, అరవింద్ కేజ్రీవాల్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. రాత్రి శశికళ జైలు కూడా వెళ్ళింది కదా. రాత్రి శశికళ జైలు కూడా పోయింది కదా. రాత్రి శశికళ గారు జైలుకు పోయారా లేదా? పరపరాగ్రహారం జైలుకు బెంగళూరుకి పంపించిందా లేదా సుప్రీంకోర్టు? సాగర్ గారు మన దేశం వదిలేసి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఉమేష్ గారు, మీరు ఆ సిస్టంలో ఉన్నారు కాబట్టి గౌరవంతోనో భయభక్తులతోనో ఆ సిస్టమ్ ప్రొటెక్ట్ చేసుకుని ఇచ్చేయడం నేను తప్పు కట్టను. ఐ వెల్కమ్ ఇట్. కానీ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మీరు చెప్పినట్టు ఒక 100కు ఒక 5 ఉండొచ్చు, 95 అయితే ఇలాంటివి ఉన్నాయి కదా. మెజారిటీ ఈజ్ డెమోక్రసీ. అదే సిస్టంలో కాబట్టే ఈ బాధ. నీకో న్యాయం నాకో న్యాయమా? నువ్వేదన్నా ఒక మాట అంటేనే ఒక కంటెంప్టా? అవతల వాడు ఒక లెటర్ రాసినా సరే ఎవడు పట్టించుకోడా? ప్రెస్ మీట్లు పెట్టి తిడతారా జడ్జిల్ని? దాన్ని పట్టించుకోరా? జడ్జిలందరికీ కరోనా రూమ్ లో వేయండి అని అంటే ఎవడు పట్టించుకోడా? ఏందండి ఇది? ఎవరి కోసం అండి? రైట్. ఎనీవే ఉమేష్ గారు